ఒక చిన్న స్లైడ్ షో చూద్దాం. హాయ్ అమిగోస్. అమిగోస్ అంటున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? ఏం కాదు ఫ్రెండ్స్, అమిగోస్ అంటే నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకే, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకే, మీరు thumbnail చూశారు కదా. టుడే కలర్ కరెక్షన్ నేర్చుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఏ కెమెరాగ్రఫర్ అయినా సరే, అంటే నాకు తెలిసినంత వరకు ఫోటో తీసిన తర్వాత ఫోటో అందులో చాలా, ఇప్పుడు నేను ఫోటో తీసాను, అబ్బా బాగుంది అనుకుంటాను అంతే. కానీ ఎడిటర్కి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అది ఇంకా ఎంత బాగుంటుందో. ఓకే, ఏదైనా సరే ఇప్పుడు ఫోటో తీసిన తర్వాత ఎడిటర్ చేతిలో పడిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ముందే అయితే ఫోటో తీయాలి. ఇప్పుడు ఏ మ్యారేజ్లో అయినా సరే ఫోటోగ్రాఫర్ అలాగే వీడియో తీసే వాళ్ళే కనిపిస్తారు. వెనకాల ఉన్న ఎడిటరు ఎంత కష్టపడతారో ఏంటో ఎవరికి తెలియదు. ఓకేనా ఫ్రెండ్, ఈరోజు మనం తెలుసుకుందాం, అలాగే మీరు ట్రై చేయండి. ఓకేనా? ఓకే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మా ఇంటి దగ్గరే తీసాను ఫ్రెండ్స్. ఓకే, ఇది తీసిన ఎడిటింగ్ చేయకుండా చూపిస్తున్నాను మీకు. ఇది కలర్ కరెక్షన్ చేసింది, ఇది ఫ్రేమింగ్ చేశాను. ఓకే, మనకి ఈ ఫోటోలో ఆ చిలక అనేది అదే మనకి అది కనిపించదు అసలు, దాని మీదకి ఐ ఫోకస్ అనేది అవ్వదు. ఓకే, ఇప్పుడు ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఓకే, బిఫోర్ ఎడిట్ అండ్ ఆఫ్టర్. ఓకేనా ఫ్రెండ్స్, మనం తీసేటప్పుడే కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఆల్రెడీ తీసినప్పుడే మనకి బ్లర్ అయిపోయింది. ఇదంతా మనం అంత వర్క్ చేసుకోకలేదు, తీసినప్పుడే కొంచెం కరెక్ట్గా తీసుకుంటే అంత ఎఫెక్ట్స్ పెట్టక్కలేదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం thumbnailలో ఉన్న ఫోటోనే ఎడిట్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఏ ఫోటో తీసుకున్నా ఫస్ట్ లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడున్న లాక్ అనేది పోతుంది. ఓకే, Ctrl+J న్యూ లేయర్. ఓకే, ఈ ఇమేజ్ నేను తీసుకున్న తర్వాత మీరు 7.0 మనం చేస్తున్నాం కదా, ఇమేజ్లోకి వెళ్ళండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. ఇవన్నీ కూడా కలర్ కరెక్షన్, కలర్ బ్యాలెన్స్, ఆటో కలర్, అంటే ఆటో కలర్, ఆటో కాంట్రాస్ట్ ఇచ్చామనుకోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే షార్ట్స్ కట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపించేస్తాయి. అందుకే మీకు ముందు చూపిస్తున్నాను. మీరు మీ సిస్టంలో ఇలా చూసుకున్నారనుకోండి మర్చిపోరు. ఓకేనా? ఓకే, చూడండి ఇక్కడ లెవెల్స్. ఈ లెవెల్స్లో ఇది కాంట్రాస్ట్. ఓకే, ఇది బ్రైట్నెస్. ఓకే, ఇది డెప్త్ని పెంచుతుంది, అంటే హైలైట్స్ ఇవి ఉంటాయి కదా, అలా అన్నమాట. ఓకే, మీరు ఇవన్నీ ట్రై చేయండి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ఒకసారి. ఓకేనా? ఓకే, మీకు చూపించేసాను కదా, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఓకేనా?
స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారంటే ఫోటో మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకుందాం. ఇది కంట్రోల్ జే, ఓకే, కంట్రోల్ ఎల్, డార్క్లో ఉన్నప్పుడు క్లిక్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేస్తే అది ఫోటో డెప్త్ రాదు కదా, ఉన్న ఫోటో పాడైపోతుంది అన్నమాట. కలర్స్ ఎక్కుతాయి. ఇవి మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, ఇది తీసుకుని లెఫ్ట్ క్లిక్ చేయగానే ఒక్కొక్క కలర్ ఎక్కుద్ది. దీనికి మెజెంటా ఎక్కింది. ఓకే, మీకు అవి తెలుసుకోవాలి ఫస్ట్. ఈ లెవెల్స్ అనేవి, కలర్ బ్యాలెన్స్, అలాగే కలర్ కాంట్రాస్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఫస్ట్ హైలైట్స్, బ్రైట్నెస్, అలాగే మన కాంట్రాస్ట్, ఆ మూడిట్ల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ కలర్స్ గురించి తెలుసుకోవాలి. ఓకేనా, ఆర్జీబీ అంటే ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ, ఇవి ఏటి ఇస్తే ఏమి ఎక్కువ పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక వీడియో, చాలా పెద్ద వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఇవి ఇచ్చేయకుండా ఇక్కడ క్లిక్ చేసామనుకో కలర్స్ ఎక్కుతాయి అన్నమాట. అప్పుడు మీకు డెప్త్ వస్తుంది. మీకు ఒరిజినల్గా తెలుసుకోవాలి ఏది ఇస్తే డెప్త్ వస్తుంది అని. ఓకేనా, ఓకే, ఇక్కడ క్లిక్ చేశారు కదా, కాంట్రాస్ట్ కొంచెం ఎక్కిస్తున్నాను, బ్రైట్నెస్ ఇచ్చాను, ఇది డార్క్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఎక్కడెక్కడ డార్క్గా ఉన్నాయో అవన్నీ ఇంకొంచెం డార్క్ అయ్యి డెప్త్ వస్తుంది ఫోటోకి. ఓకే, చూద్దాం పాతదానికి దీనికి తేడా చూద్దాము. చూసారా, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కంట్రోల్ యూ ఇచ్చుకుని సాచురేషన్ పెంచాలి, 5 ఇచ్చుకోండి అంతే. ఓకే, ఇప్పుడు దీనికి మనం యూ తీసుకోండి, యూ క్లిక్ చేసి బ్రష్ టూల్ తీసుకోండి, బి. ఓకే, ఇటు సైడ్ మనకు లైట్ పడింది. ఓకేనా, ఇటు సైడ్ మనం బ్రైట్నెస్ అప్లై చేద్దాం లైట్గా, కాంట్రాస్ట్, డెప్త్. ఓకేనా, ఇప్పుడు హెయిర్ కూడా మీకు ఎక్కడెక్కడ కలర్ అప్లై చేయాలి, ఎక్కడెక్కడ డార్క్ అవ్వాలి, ఎక్కడ బ్రైట్ అవ్వాలి అని క్యూ ఇవ్వండి, బ్రష్ టూల్ తీసుకోండి, అంటే బి సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ డార్క్ అవ్వాలనుకోండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, ప్రతిదానికి మీరు ఫెదర్ అప్లై చేసుకోవాలి. ఓకేనా, కంట్రోల్ ఆల్ట్ డి, కంట్రోల్ ఎల్, చూసారా, మనం ఏం చేయకుండానే దీనికి డెప్త్ అంటే క్లారిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, చూసారా, అలా మీరు స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫోటోకి మళ్ళీ మారిపోతుంది మొత్తం. ఎల్లో ఎక్కింది. ఓకే, ఈ కింద ఉన్నది ఇవి
ఇది లైట్ అన్నమాట, ఇటు డార్క్. దీనికి సంబంధం ఉందా ఫ్రెండ్స్? ఓకే. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అమిగోస్ అంటే ఫ్రెండ్ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. ఫుల్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఓకే, బాయ్.